ఒక పాలవాడు ఒక ఇంట్లో జరుగుతున్న అక్రమ సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడంటే మీరు నమ్ముతారా? ఇదేదో సినిమా సీన్ కాదు బాస్. మన ఇండియాలో అది ఒక చిన్న టౌన్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. బీహార్ లోని ముజఫర్పూర్ అనే చిన్న టౌన్ లో ఒక భర్తకి తన భార్య మీద డౌట్ వచ్చింది. వెంటనే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని హైర్ చేశాడు. ఆ డిటెక్టివ్ తెలివిగా పాలవాడి వేషంలో ఆ ఇంటి మీద నిఘా పెట్టాడు. ఆ భార్య ఏమో పొద్దున్నే గుడికి వెళ్తున్నా అని చెప్పి బయలుదేరింది. కానీ ఆ డిటెక్టివ్ ఫాలో చేస్తే తెలిసింది ఏంటంటే ఆమె వెళ్ళింది గుడికి కాదు, ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ కి. ఇక్కడ అసలు విషయం ఆ ఒక్క కేసు కాదు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వివాహేతర సంబంధాలు అనేవి ఇప్పుడు మెట్రో సిటీస్ లోనే కాదు, చిన్న చిన్న పట్టణాల్లో ఒక పెద్ద సెక్షువల్ రెవల్యూషన్ లా మారుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా డేటింగ్ యాప్స్, గంటల లెక్కన దొరికే డే స్టే హోటల్స్, వాళ్ళని పట్టుకోవడానికి ప్రైవేట్ డిటెక్టివ్స్, ఇలా ఒక పెద్ద బిజినెస్ మార్కెటే నడుస్తోంది. ఒకప్పుడు పెద్ద సిటీస్ లో ఉండే ఈ కల్చర్ ఇప్పుడు పల్లెటూర్లకి దగ్గరగా ఉండే టౌన్స్ కి కూడా పాకింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ బంధాల విలువలు తగ్గుతున్నాయా, లేక మనుషుల ప్రవర్తన మారుతోందా? ఇలాంటి కల్చర్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.